నిజంగా ఆయన రాతి బొమ్మల్లో కొనువైన శివుడే అంత ఆడిస్తా ఉన్నాడు. ఎవరు లేకుండా చేసేసి ఇబ్బంది అమ్మ వాళ్ళే గుర్తొచ్చేది. జరగాలో అప్పుడే జరుగుతుంది. అంత ముందు జరగదు, వెనకాల జరగదు. బాధపడినా ఉపయోగం లేదు. బాధపడదు. జరిగే కారణం ఉంటేనే జరుగుతుంది. కాబట్టి జరగదు. ఒంటరి దాన్ని ఎట్లుగట్టు అయిపోయింది. ఇప్పుడు ఈరోజు పడలేదు. కష్టం మనకు महागणपति समेत लक्ष्मी समेत कृष्णमूर्ति नाम देवता यथाशक्ति చేగోళ్ళ గోత్రోద్భవత్యాం మా గోత్రం చెప్పేసాను. ఎర్రముక్కల గోత్రోద్భవత్యాం మాధవరెడ్డి నామదేశాయరాజకైశ్వర్యాబుద్ధం రాణమ్మ నామదేశ దీర్ఘమంగళ్యాబుద్ధం రాజేష్ రెడ్డి నామదేశ విద్యాపాలనదత్తం చేగోళ్ళ గోత్ర సహ కుటుంబస్య చేగోళ్ళ గోత్రోద్భవత్యాం రాజశేఖర్ రెడ్డి నామదేశ్యాం సరిత నామదేశ దీర్ఘమంగళ్యాబుద్ధం చరణ్ రెడ్డి నామదేశ శ్రీ కృపాకటాక్షిదత్తం రోహిత్ రెడ్డి నామదేశాయరాజకైశ్వర్యాబుద్ధం సాయంకాలేన శ్రీ ద్రౌపది రాజరాజేశ్వరి దేవత యథాశక్తి ద్రౌపది దేవతా యథాశక్తి అష్టోత్తరం పూజా కృత్వా యజమాన స్వాగతానం ఫస్ట్ మొదటి కోటీశ్వరులు మాధవరెడ్డి, నట్టి కృష్ణారెడ్డి తెలుసు కదా. అదే మీరు కొత్తగా వచ్చిండారు అందుకే. గుడి పూజ చేస్తారు హరిస్వామి వాళ్ళ బంధువులు. కాశీని ఒక మాట అంటారు తెలుసమ్మా? చెప్పండి. కాశీని ఏమంటారు చెప్పండి? కాశీని ఏమంటారు? శ్మశాన వాటిక మహాశ్మశానం. ఈశ్వరుడు ఎక్కడ ఉంటాడు? అక్కడే ఉంటాడు. ఎందుకు ఉంటాడు? కానీ ఒక్కడి స్వామి. నేను అడిగిన తప్పకుండా చెప్తాను. నాకు తెలిస్తే మాత్రం ఒక్కరు చనిపోతే ఏదో కాలము దేవుడు అయింది అనొచ్చు. ఇంతమంది చనిపోయి బాధ పెడతా ఉంటున్నావు.
వాళ్ళకి కాలేదు. దానికి ఏదో కారణం ఉంటుంది. దానికి ఖచ్చితంగా కారణం ఉంటుంది. పైకి ఎలా ఉంటానే కన్నా వాళ్ళకి కావడం లేదు. మనము మనుషులు కాబట్టి మనం మనుషులము ఆయన లేకుండా అయితే పోదు, కానీ దానికి ఏదో ఒక కారణం. గుళ్ళో ఏడ్చుకుంటుంది, గుళ్ళో ఏడ్చుకుంటుంది. బెంగళూరులో ఉంటాం మేము. ఎక్కడ బెంగళూరులో? కృష్ణాపురం. చెప్పండి, ఇప్పుడు చెప్తా ఉన్నారు కదా, చెప్పండి. ఏందమ్మా చెప్పేది? లేదు చెప్పాలి. అంత తెలిసిన దెయ్యం కాదు కదా. నాన్న ఎట్లుండాలమ్మా? నాన్న బాగుంది. ఆయన గురించి పెద్దలోని కాదు. పోయిందో వాకి లేక కాదమ్మా శ్మశానంలో ఉండేది. మన బతుకున్న బతుకంతా బతికేసి లాస్ట్ శ్మశానానికి మనం పోయినప్పుడు కొడుకు ఎక్కడి వరకు? కొడుకు పెట్టే వరకే కొడుకు. బంధువులు అంతా ఎంతవరకు? శ్మశానం వరకే. మీకు చూస్తారో వాడు కొడుకు పెడతాడో వచ్చేస్తాడు. తర్వాత ఎవరు ఇంకా జీవుతుంటాడు, వాళ్ళే చేడుతుంటాడు. అందరూ అందరూ వదిలేసి తర్వాత సాయంకాలం డిన్నర్ జరిగిందంటే ఈ టైంలో వాడికి భయం, ఎవరు లేదండి, ఒకడే ఉన్నాడు శివుడు. నేను ఉన్నాను ఆయన, ఇంకెవరు లేకపోతే ఉద్ధరించేదానికోసం. అందుకే ఆయన శ్మశానం ఉండాలంటే ఆయన బిల్డింగ్ లేక కాదు, పెట్టుకోవాలంటే ఆభరణాలు లేక కాదు. ఏదో ఒకటి జరిగినా కానీ అదే అనుకుంటాం, కానీ తట్టుకునే శక్తి లేకపోతాం. నాకు అంతే. ఆయనే అడుగుతా ఉన్నా. నేను వెళ్తే గుడికి తప్ప ఇంకెక్కడికి వెళ్ళను, మనుషులకు చెప్పను. చెప్పేది ఆయనే, తిట్టేది ఆయనే, నా తల్లి తండ్రి వాళ్ళే అనుకుంటాను. ఏమున్నా వాళ్ళతోనే మాట్లాడతాను. ఒకటేమంటే మీరు తిట్టుకుంటూ ఆయన బతుకుంటే కూడా మీకు మొత్తమే. నిజంగానే తిడతారు, కోపం వచ్చిందో తిడతారు. ఇంట్లో అమ్మ నాన్ననే అనుకుంటాను. వాళ్ళతో ఎట్లా ఫైట్ చేస్తాము. ఇప్పుడు ఒక అన్న ఒక అమ్మ మమ్మీ ఏదన్నా వంకాయలు బెండకాయలు చేసేస్తే నేను తినను, అది నాకు నచ్చదు. అప్పుడు ఏం చేస్తుందంటే, నేను కాలేజీ నుంచి వస్తానే కలిపి రెడీగా పెట్టుకుంటుంది. నేను అలసిపోయి వస్తాను, ఇప్పుడు నేను నాకు తట్లోకి వేసిస్తే నేను తినలేను, తిడతానని కలిపి పెట్టేస్తే అలసిపోయి అది ఏ కూరైనా తినేస్తాను. పెడతా ఉంటే తినేస్తాను నేను. అట్లా బాగాలేనప్పుడు నచ్చినప్పుడు అమ్మ నాన్న తిడతాం. అట్లే వాళ్ళని కూడా అట్లే, నాకు కోపం వచ్చినప్పుడు తిడతా. ఒకరోజు పూజ చేయని ఇంట్లో వదిలేస్తా, ఈరోజు చేయని నీకు అని. ఒకరోజు మళ్ళీ మామూలుగా మాట్లాడతా, ఇంకా నువ్వే కదా పెట్టినా, నువ్వే తిట్టినా, నువ్వే అనుకుంటాను. తప్పదు. కానీ ఏమో మన ఊరికి వచ్చి నాకు అమ్మ నాన్న గుర్తొచ్చి కంట్రోల్ తప్పదు. బస్ ఎక్కినప్పటి నుంచి నా వల్ల కాలేదు. మామూలుగా